ఎమ్సీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో అతి చిన్న వయసులోనే కార్పొరేటర్గా 18 ఏళ్ల యువతి హేమ పోటీ చేస్తోంది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటూ పోటీ చేస్తున్న హేమతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఘనంగా జరుగుతున్నాయి. మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మనము సీతాఫల్ మండిలో ఇక్కడి నుంచి నామినేషన్ వేసినటువంటి హేమ గారు మనతో ఉన్నారు. అతి చిన్న వయసులోనే తన నామినేషన్ వేయడము, అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం తన ఓటు హక్కు వినియోగించుకోవడం, ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా తను ముందుకు వెళ్తుంది అనేది, ఎజెండా ఏ విధంగా తీసుకున్నది మనం తెలుసుకుందాం. అమ్మ, మీరు చెప్పండి. లైక్ ఈరోజు ఎన్నికలు మొదలయ్యాయి, మీరు ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీ ఎజెండా ఎలా ఉంది? నా పేరు శ్యామల హీమా అండి. ఇక్కడ సీతాఫల్ మండి డివిజన్ 145 డివిజన్ నుంచి కార్పొరేట్గా ఎన్నుకోబడ్డాను. మరి ఈరోజు నా ఫస్ట్ ఓటు హక్కు నేను వినియోగించుకున్నాను. జిహెచ్ఎంసీ ఎన్నికలలో మన టీఆర్ఎస్ పార్టీకి నేను మన ఓటు హక్కును వినియోగించుకున్నాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి కేసీఆర్ గారు, పద్మారావు గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎంతోమంది యువతులు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకుందామని నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ ఇద్దరు పెద్దలు, మా నాన్నగారి ప్రోత్సాహంతో నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను తప్పకుండా ప్రజల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను తప్పకుండా వాళ్ళకి 24 గంటలు అవైలబిలిటీలో ఉండి వాళ్ళకున్న సమస్యలన్నీ తెలుసుకొని నేను వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ చేస్తా అని వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాను. మరి చూసుకుంటే ఆల్రెడీ ఎంతోమంది వృద్ధులు, యువకులు, వికలాంగులు చాలామంది వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. చూస్తే సాయంత్రం 5 వరకు మన ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరుగుతుంది. మన టీఆర్ఎస్ పార్టీ 150 డివిజన్ నుంచి మేయర్ పదవి తప్పకుండా తీసుకుంటుంది అని చెప్పేసి నాకు ఆ నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. మన టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి అందరూ